తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ఎజెండా ఖరారైంది. మొత్తం 10 అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు జరిగే ముఖ్యమంత్రుల భేటీకి మంత్రులు అనగాని బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్లతో పాటు ఏపీ సీఎస్, ఆర్థిక శాఖ సహా పలు కీలక విభాగాల కార్యదర్శులు హాజరు కానున్నారు. విభజన సమస్యల పరిష్కారం, నిధులని వెనక్కి తెచ్చుకోవటమే ఎజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థల ఆస్తుల పంపకాలపై ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన 7,200 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు, ఏపీ ఎఫ్సీ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీ తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలు, ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులు, హైదరాబాద్లోని 3 భవనాలను ఏపీకి కేటాయింపు, బ్యాంకుల్లో ఉన్న ఇరు రాష్ట్రాల నిధుల పంపకం వంటి పలు అంశాలపై ఏపీ తెలంగాణ సీఎంలు చర్చించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక 9వ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థలో ఏపీ జెన్కో విలువ 2,448 కోట్లుగా నిర్ధారణ కాగా, అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ నిర్ధారణ అయ్యింది. 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థలో 2,994 కోట్ల నిధులు ఉండగా, అందులో 1,559 కోట్లను తెలుగు రాష్ట్రాలు పంచుకున్నాయి. మిగిలిన 1,435 కోట్ల రూపాయల విషయంలో పంచాయతీ తేలలేదు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీలో వీటిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.